బ్రేకింగ్ న్యూస్ అందరికీ మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి గొప్ప హీరో, గొప్ప మనసున్న హీరో నిజంగా ఇండియా వైడ్గా కూడా ఎక్కడ వెతికినా కూడా మనకైతే కనిపించారు. మన ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హీరోల్లో కూడా చిరంజీవి గారి పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. ఆయన యొక్క జీవితం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆదర్శంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క హీరో లాగా, ప్రతి ఒక్క సెలబ్రిటీ లాగా ఏదో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తోని ఇండస్ట్రీకి రాలేదు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి చిరంజీవి గారు ఎన్నో సవాళ్ళు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటంకాలు అవన్నీ కూడా ఎదుర్కొని ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా బాస్ అనే రేంజ్కి ఎదిగాడంటే దాని వెనకాల ఎన్ని కష్టాలు పడాడనే విషయం ఆయనకు మాత్రమే తెలుస్తుంది. అయితే చిరంజీవి గారి ఒక కొత్త సినిమా వస్తుందన్నా, ఆయన పుట్టినరోజన్నా కూడా అభిమానులు మాత్రం ఒక గొప్ప పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు. ఆయన పుట్టినరోజు నాడు మాత్రం నిజంగా చాలామంది కూడా రక్తదానాలు చేయడం కావచ్చు, అన్నదానాలు చేయడం కావచ్చు, సేవా కార్యక్రమాలు ఎంతో గొప్పగా చేస్తూ ఉంటారు. సో ఆయన మనసు ఎంత గొప్పదో ఆయన మనసుకు ధీటుగా అభిమానులు కూడా అంత గొప్పగా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. కొత్త సినిమా వచ్చినా అదే విధంగా పండుగ చేసుకుంటారు. ఆయన పుట్టినరోజు అయినా కూడా అదే పండుగ చేసుకుంటారు. అయితే ఈసారి మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజుని మాత్రం చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. అంటే ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి సెలబ్రేషన్స్ వేరు, ఇప్పుడు అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నారనమాట. అండ్ ఇండియాలోనే నిజంగా ఇప్పటి వరకు ఇలాంటి ఒక గొప్ప పని చిరంజీవి గారు తప్ప ఇంకా ఎవ్వరు కూడా చేసి ఉండరని కూడా బల్లగుద్ది మరి మనము స్ట్రాంగ్గా చెప్పొచ్చు. అంత గొప్ప పని ఏం చేస్తున్నారు అని మీరు కూడా ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. అయితే ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి గారు 4 దశాబ్దాల నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని గొప్ప హీరోగా కూడా రాణించుకొస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా యంగ్ హీరోలతో పాటు సమానంగా సినిమాలు చేస్తూ ఉన్నారు. సేవాది కార్యక్రమాలు కూడా అదేవిధంగా చేస్తూ ఉంటారు. అయితే ఇన్ని రోజుల పాటు ఆయన పట్ల ఎవరైతే ఉదార స్వభావంతో గొప్పగా ఆరాధిస్తూ వస్తున్నారో, గొప్ప ఫ్యాన్స్ అని చెప్పేసి పేరు తెచ్చుకున్నారో వాళ్ళందరినీ కూడా వెతికే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఎవరైతే సీనియర్ అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా సన్మానం చేసి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల జీవిత బీమా కూడా చేయిస్తున్నట్టు కూడా వార్త బయటకు వచ్చిందన్నమాట. నిజంగా అభిమానుల గురించి ఆలోచించే వాళ్ళు, అభిమాన సంఘాలు ఏర్పాటు చేసే హీరోలు కూడా మనం చూసాము, చాలామంది కూడా ఉన్నారు, గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. కానీ ఈ విధంగా ఒక అభిమాని లైఫ్ గురించి ఆలోచించి 5 లక్షలు పెట్టి జీవిత బీమా ఇప్పిస్తున్నటువంటి అంటే మొట్టమొదటి హీరోగా చిరంజీవి గారిని మనం అనుకోవచ్చు అనమాట. అంటే ఈయనకీనే సాటి అనమాట. గొప్ప గొప్ప పనులు ఖచ్చితంగా చాలా చేస్తూ ఉంటారనమాట. అవన్నీ కూడా బయటకు చెప్పుకోరు. ఈ విషయాన్ని కూడా ఆయన చెప్పలేదు, ఆయన అభిమాన సంఘాలు బయటకు చెప్పుకొచ్చారనమాట. సో ఆల్రెడీ నెల్లూరు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన అభిమానులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎన్ని రోజుల పాటు ఆయనకు సేవలు అందిస్తూ ఉన్నారు, సమాజానికి సేవలు అందిస్తూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గుర్తించి సన్మానాలు చేసి 5 లక్షల జీవిత బీమా ఇప్పించేటటువంటి ప్రయత్నంలో ఉన్నారనమాట. సో మరి అంటే ఇంత గొప్ప పనికి శ్రీకారం చుట్టారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా మరి ఈయన ఈ యొక్క ప్రోద్బలంతో కావచ్చు, ఇన్స్పిరేషన్తో కావచ్చు, ఇంకా ఎంతమంది ఈ విధంగా అభిమానుల కోసం ఆలోచిస్తారో చూడాలి.